విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణల కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎంక్వైరీలో భాగంగా సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన కానిస్టేబుళ్ల నుంచి ఏసీబీ దైవప్రసాద్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, రాంబాబుతో పాటు పలువురిని విచారించారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన సమయంలో జరిగిన పరిణామాలపై ప్రత్యేకంగా ఆరా తీసింది ఏసీపీ దైవప్రసాద్ బృందం. కృష్ణలంక పోలీస్ సిబ్బందిని సైతం ప్రశ్నించారు. ఎవరు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారనే కోణాల్లో ఎంక్వైరీ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీపై స్పష్టత రాకపోవడంతో కేసు మరింత ఉత్కంఠకరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఈ కేసుకు సంబంధించి ఏమన్నా అప్డేట్ దొరికిందా? దీనికి సంబంధించి పోలీస్ బృందం ఏం చెబుతోంది? కార్తీక్, సాయికృష్ణ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు ఇప్పటికే సిపి ఒక విచారణ టీంని వేశారు. దాంట్లో ఏసీబీ దైవప్రసాద్ విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న సాయికృష్ణ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి మనం విజువల్ చూస్తున్నాం. సాయికృష్ణ ఇప్పుడు మళ్ళీ దైవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. నిన్న దాదాపు 12 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటలకు దాదాపు 10 గంటల పాటు విచారణ అయితే కొనసాగిన పరిస్థితి. దాదాపు 30 మంది నుంచి స్టేట్మెంట్లని రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం అయితే కలిసి మనం విజువల్స్ చూస్తున్నాం. దైవప్రసాద్ టీము మొత్తం అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వస్తుంది. టాస్క్ ఫోర్స్కి సంబంధించి ప్రధానంగా కొంతమంది సీఏ కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకొచ్చారు, అలా తీసుకొచ్చి ఏం చేశారు అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇటు తల్లి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతున్నారు. దాంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ అన్నింటిలో కూడా ఇప్పటికే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ కానీ, వేలిముద్రలు డిజిటల్ ఆధారంగా పరిశీలన చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైతే స్వర్గపురిలో సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారని చెప్పారో ఆ ప్లేస్కి కూడా వెళ్ళారు. అక్కడ కూడా క్యూస్ టీమ్ పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా విడుతున్నాయంటూ కూడా పోలీసు అధికారుల నుంచి సమాచారం అయితే అందుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిటీ వేసింది. దానికి సంబంధించి ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. నిన్న సిపిని కలిశారు. ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా సాయికృష్ణ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక్కడ యాస్టీస్గా ఫార్మాలిటీ పూర్తి చేస్తారు. మొత్తం ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో, సాయికృష్ణ తీసుకొస్తున్నారని చెప్తున్న తేదీ ఏదైతుందో ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారో అందరినీ కూడా విచారించి పూర్తిగా స్టేట్మెంట్ నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ సాయికృష్ణ ఉన్నాడా లేడా, అసలు ఏమయ్యాడు అనే కోణం మాత్రం ఇప్పటికే ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి సంబంధించి పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మేమే బయట మాట్లాడతాము, ప్రస్తుతం విచారణ కొనసాగుతుందంటూ మాత్రమే అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్, థ్యాంక్ యూ సురేంద్ర.